ఆత్మజ్ఞానాన్ని పొందడం ఎలా, ఇది అన్ని వయసుల వాళ్ళు పొందొచ్చా అంటారు? ఫస్ట్ ఆత్మజ్ఞానం అంటే అక్కడ నేను కూడా అతని వాడి ఉద్దేశంలో ఆత్మ అంటే ఏంటి, ఆత్మజ్ఞానం రెండు ఒకటే యాక్చువల్గా, ఏదో దాంట్లో అన్నట్టు పేపర్ కాగితంలాగా రెండు ఒకటే. ఆత్మజ్ఞానం అన్నారు కాబట్టి ఫస్ట్ ఆత్మ అంటే ఏమనుకున్నాం మనం, దాని సంస్కృతంగా వివరణ ఇస్తారనుకోండి, మీరు జ్ఞానం మీరున్నట్టు మీకు తెలుస్తుంది, అది స్ఫురణ లేదా జ్ఞానం లేదా ఆత్మ. కానీ ఇక్కడ ఒక వివరణ కోసమే చెప్తాం. ఏమిటంటే 3 పదాలు వాడతాం: మిథ్యాత్మ, ప్రత్యేగాత్మ, పరమాత్మ. అంటే ఇప్పుడు నేనున్నాను, నాకు జ్ఞానం ఉంది, అది ఆత్మ అంటాను నేను. అయితే అజ్ఞానం వల్ల నేను నా శరీరానికి దాన్ని ముడిపెట్టి ఇది దీంతో కలిపేసే అనుకుంటున్నాను. నేను నా శరీరంలో విడిగా లేదు అని అనుకుంటున్నా. నేను అంటాను. ఈ ఆత్మనే మనం ఏమంటామంటే నేను అంటాం. ఓ కుర్రవాడు వాడు ఎక్కడి నుంచో వస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నావురా అన్నాడు. నేను స్కూల్ నుంచి వస్తున్నాను అంటాడు. నేను స్కూల్ నుంచి వస్తున్నాను అన్నప్పుడు ఆ నేనులో ఈ శరీరం కూడా కలుపుకున్నాడు కదా. ఆ నేను అనేది ఆత్మే, వాడే చెప్తున్నాడు ఇక్కడ నేను స్కూల్ నుంచి వస్తున్నాను అన్నాడు. కానీ అంటే వాడు తన శరీరాన్ని కూడా కలుపుకొని చెప్తున్నాడు. అంటే అది ఆత్మ కాదు. శరీరాన్ని కలుపుకొని చెప్తే అది మిథ్య ఆత్మ అన్నాం. అంటే ఆత్మ మిథ్య కూడా కలిసి ఉంది అంటే మిథ్యని తర్వాత వద్దాం. అలా కాకుండా ఊరే నువ్వు ఎవర్రా అని ప్రశ్నించుకో. నేను అప్పుడు విశ్లేషించుకున్నాడు. ఏమిటి ప్రత్యక్ అంటే నేను ఈ కాలు కాదు, చేతులు కాదు, మనస్సు కాదు, ఆలోచనలు కాదు, భావాలు కాదు, అది నేను ఏవైతే ఇవి తెలుస్తున్నావు అంటే వెనక్కి వెళ్ళడం. నేను వెనక్కి ఇది కాదు అనుకుంటా ఇంకా వెనక్కి వెళ్ళడానికి వీలు లేనటువంటి స్ఫురణ ఏదైతే ఉందో అది ప్రత్యేగాత్మ అంట. సో మిథ్యాత్మ అంటే శరీరంతో కలుపుకుని వ్యవహరించేది మిథ్యాత్మ. శరీరం విడగొట్టుకుని విశ్లేషించుకుని ప్రత్యక్ష చేసుకుని వెనక్కి వెళ్ళి గుర్తించేది ప్రత్యేగాత్మ. అంటే ఆ ప్రత్యేగాత్మ ఏమిటిది? ఉండడం తెలియడం. ప్రతి వాళ్ళకి ఉంటుంది ఉండడం తెలియడం, జ్ఞానం అది. అయితే అది నువ్వు సరిగ్గా ఇంకా విశ్లేషించుకుంటే అది శరీరానికి పరిమితం కాదు, అనంతం అన్నప్పుడు పరమాత్మ అంట. సో యాక్చువల్గా ఇవేమీ చెప్పకుండా మొత్తం చెప్పాలి అంటే ఆత్మ అంటే జ్ఞానము, ఉండడం తెలియడం. సో ఇప్పుడు యాక్చువల్గా ఆయన ప్రశ్న వేసినప్పుడు ఆత్మజ్ఞానం ఎలాగన్నప్పుడు ఆయన అడిగింది ఈ ఆత్మ కాదు. ఈ ఆత్మ నీకు తెలుసు, నువ్వు సుబ్బారావు అనుకుంటున్నావు, నీ పేరేదో ఉందో అదే అనుకుంటున్నావు, ఇంకా ఆత్మజ్ఞానం తెలుసుకోవడం ఏముంది, నీకు ఆల్రెడీ నీకు తెలుసు. కానీ ఆయన ఉద్దేశం అదేంటి? పరమాత్మని. సో పరమాత్మని ఎలా గుర్తించాలి అన్నది ప్రశ్న, అది అసలు ప్రశ్న. అయితే ఈ రెండు ఉన్నాయా? అది ఈ ఆత్మ ఆ పరమాత్మ రెండు వేరే. అంటే ఇది వదిలేసాక ఎక్కడికైనా అన్నో అలా కాదు అక్కడ. సో ఇది గుర్తించాలంటే దీనికి అది ఎలాగా పొందాలి అన్నాడు. పొందడం అనేది ఇప్పుడు ఏమొస్తుందంటే మీకు అన్యంగా ఉన్నదాన్ని పొందుతారు. ఏదైనా వస్తువు కావాలని తెలుసుకోవడం కూడా అంతే. ఎలా తెలుసుకోవడం అంటే మీ వంకాయ కూర ఎలా ఉండాలంటే మీ దాన్ని అంతా తెలుసుకోవడం వేరు, గుర్తించడం అది ఎలాగా. సో ఈ ఆత్మ అంటే మీకు అన్యంగా లేదు, ఫస్ట్ థింగ్ ఉండడం తెలియడం. అదే ఈ లెవెల్లో అయినా పరమాత్మ లెవెల్లో అయినా ఉండడం తెలియడం, దాన్ని గుర్తించడం. ఎవరు గుర్తిస్తారు? నువ్వు ఎవరికి సందేహం వచ్చింది? నీ జ్ఞానంలో ఒక ఇది వచ్చింది, సో నువ్వే గుర్తించాలి. అది గుర్తించడం ఎలాగా అన్నది ప్రశ్న. దానికే ఇందాక నేను చెప్పాను, ఫస్ట్ స్టెప్ నీ శరీరానికి నీ జ్ఞానం పరిమితం ఉందా లేదా అది చాలా స్పష్టత రావాలా. అది ముందు విశ్లేషించుకోవాలి. ఈ జ్ఞానం ఎలా ఉంది, దీని స్వరూపం, దీని లక్షణాలు ఏమిటి, ఇవేమిటి, నాకు ఏముంది. ఇది నేను చెప్పాను కదా, నీకు చాలా తీక్షణంగా దాని గురించి వేధిస్తేనే లోపలికి వెతుకుతావు. మైండ్లో నువ్వు చాలా ఎందుకంటున్నానంటే ఆ మధ్యన ఎవరో నాకు ఫ్రెండ్ జిడ్డు కృష్ణమూర్తి ఇలా అన్నాడు అని ఓ ఫోటో, ఒక కామెంటు. రమణ మహర్షి ఇలా ఉన్నాడు అని ఒక కామెంటు.
సత్సిద్ధి సాయి ఇలా ఉన్నాడు, సత్సాయి ఇలా ఉన్నాడు. అద్వైతంలో సాధకులే ప్లీజ్ రోజు పొద్దున నాకు రమణ మహర్షి ఉపదేశాలను రోజు చెప్పేస్తానంటాడు. మాట్లాడితే అదే. ఇవేమిటంటే ఒక రకమైన భక్తి, అంటే భక్తిని దాటలేకపోతున్నాడు. ఎందుకంటే ఈ సాధన చేసేటప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీకు అడ్డు వచ్చేది చెప్తున్నాను. ఈ పరమాత్మను గుర్తించడానికి అడ్డు వచ్చేవి ఏమిటి? చాలా పెద్ద పెద్ద భక్తులకు కూడా, చాలా గొప్ప భక్తులు అనుకుంటున్న వాళ్ళకు కూడా అంతెందుకండి, రామకృష్ణ పరమహంసకే భక్తి అనేది పెద్ద అడ్డు. ఆ తోతాపురి ఒక ఆవిడ అద్వైతం పరిచయం చేయడం గురువుగా చెప్తుంటే ఆవిడ చేయి ఇలా చేసి చెప్పింది. కాళీమాత అడ్డు, కాళీమాత అని. కాళీమాత కట్టించి కొట్టే కలపడితే కాళీమాత అంటుంది. అంతే, అదే చేస్తాడు. ఆకారం పోవాలి. నువ్వు ఆకారాన్ని పట్టుకుని అయ్యో రమణ మహర్షి, అయ్యో జిడ్డు కృష్ణమూర్తి, అయ్యో సిద్ధి సాయి, వీళ్ళ భజన, ఈ ఆకారాలు, ఈ ఫోటోలు, ఇవి నిన్ను తీసుకెళ్ళవు. అన్నింటినీ డ్రాప్ చేయి. వాళ్ళే నిన్ను డ్రాప్ చేయమని మొత్తుకున్నారు, నువ్వు వదలకపోతే ఏమిట్రా? వాళ్ళే మొత్తుకుంటున్నారు, నువ్వు అవన్నీ వదిలితే కానీ. ఆ జిడ్డు అంటే వదలాలండి. చాలా పెద్ద పెద్ద వాళ్ళకే ఉంది ఈ జిడ్డు. కామన్ సెన్స్ చెప్పలేదు. ఎందుకు ఆయన వాళ్ళు చెప్పింది చేయడం మీరు వాళ్ళని పట్టుకుంటామని వాడు చెప్పింది చెయ్యి. వాళ్ళ జ్ఞానాన్ని తీసుకోకుండా నీవు ఇదే నిసర్గదత్త గురించి ఏం చెప్పాడు? నువ్వు అదే, వాడు గురువు ఏం చెప్పాడు? ఇదే పట్టుకో అన్నాడు. రమణ మహర్షి ఏం చెప్పాడు? నువ్వు విచారణ చెయ్యి అన్నాడు. నా ఆశ్రమానికి వచ్చిన అక్కడ భజన చేయమలేదా? 90 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా ఉపదేశారు, అక్షరమాల, హారసలు, పొద్దులు, అంటే తప్పు పట్టలేదు. అది నేను ఎందుకంటే అంటే మీకు అడ్డున్నాయి చెప్తున్నాడు. ఎందుకు పరమాత్మ అది కలిగించాలి, మిమ్మల్ని తీసుకెళ్ళాలి, ఇవన్నీ విధమే. కానీ నేను ఎందుకు ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఏది అడ్డో సాధకులకి చెప్తున్నాను. అంతకని ఎంత గొప్ప వాళ్ళకైనా వచ్చే ఒక అడ్డు ఏమిటండి మీరు అనుకుంటారు, పెద్ద పెద్ద వాళ్ళకే కాదు, సామాన్యులకి కూడా సులువుగా అందుతుంది అది. నాకు అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నాకు తెలిసిన అమలాపురంలో తెలిసిన మా నైబర్ ఒక ఆవిడ అరుణాచలం వచ్చి మా ఇంటికి వస్తా అంటే సరే వచ్చింది. చాలా చిన్నప్పుడు నా మిత్రుడు కూతురు ఆవిడ. పక్కన కుర్రాడు ఉన్నాడు, వాడు కొంచెం ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నాడు. సో ఆయన చేస్తే నేను ఏం చేశాను, మామూలుగా ఆధ్యాత్మికం లేని వాళ్ళకి చెప్పడం మంచి అని చేసి వాడు మాట్లాడుతున్నాడు కదా, ఈ ఇంటర్వ్యూ లింక్ ఇచ్చాను వాడికి. వాడు వెళ్ళిన తర్వాత విన్నారు. వెళ్ళిన తర్వాత అయిపోయింది. 10 రోజులు అయిన తర్వాత నాకు మళ్ళీ ఒక అతను, ఒక సాధారణ వ్యక్తి అండి, పెద్ద చదువుకోలేదు, తలుపు కొట్టాడు. తలుపు తీస్తే ఏమిటి బాబు, శర్మగారా అండి, రా బాబు లోపల కూర్చోను. నేను అమలాపురం నుంచి వచ్చానండి, ఇక్కడ పక్కనే వడ్రంగి పని చేయడానికి వచ్చానండి. మీ అమ్మాయి గారు ఇంటర్వ్యూలు 2 ఇచ్చారు మీకు, నేను రాత్రి అంతా విన్నానండి. ఇందాక వచ్చానండి, కానీ మీరు ఎవరు ఆవిడ ఉన్నారు, అమ్మగారు ఎవరో ఇదవుతారని రాలేదు, మీరు ఉండగా వచ్చాను. సరే బాగుంది, చాలా సంతోషం. నీకు ఏమైనా సాధన చేస్తాం. నాకు గురువు దొరికాడండి, మాకు గురువు ఉంది, చేస్తున్నాడు. ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తుంటాం అని. ఆంజనేయ స్వామి కల్లోకి వస్తూ ఉంటాడండి. ఒక్క మాట అండి, కల్లో పెద్దగా కనపడి అలా వెళ్ళిపోయాడండి. అంతే, ఆకారం వెళ్ళిపోయింది అన్నాడు. ఆ క్షణంలో ఆకారం వెళ్ళిపోయింది అన్నానండి. ఎంత అదృష్టవంతులు అయ్యాడు. ఆకారం వదలడం, సాకారం అమృతం విద్య అని అష్టావక్ర గీతలో ఉంటుంది. ఆకారాన్ని వదిలితే కానీ ఆకారం అబద్ధము. ఏ ఆకారం అయినా సరే అది నువ్వు రావడం కృష్ణను భయపడిపోయి ఏదనుకో, ఆకారం కాదు, వస్తువు కాదు. ఆయనే అదే ఆకారంలో ఉండొచ్చు, నువ్వు భక్తిలో స్టేజ్లో చేయొచ్చు. కానీ నువ్వు ఇక్కడ ఇది కావాలి, స్వరూప జ్ఞానం కావాలి అంటే మటుకు ఆకారాలు వదలాలి. అది ఎవరిదైనా సరే, అది చాలా ఇంపార్టెంట్. సో ఈ నిధిధ్యాసన చేయాలి. అంటే చాలామందికి వచ్చేటువంటి సమస్య ఏమిటంటే, ఇక్కడ నిధిధ్యాసన చేసేటప్పుడు ఆలోచనలు వస్తాయి. సపోజ్ నేను నిధిధ్యాసన చేద్దాం, నా జ్ఞానాన్ని మీద దృష్టి పెట్టుకుందాం, 20 నిమిషాలు పెట్టుకుందాం, టైం పెట్టుకుందాం. పెట్టుకుని స్టార్ట్ చేశాను.
చాలామంది ఈ జ్ఞానాన్ని గుర్తించడం కూడా చాలా కష్టం. అదే మీరు జ్ఞానం హోల్డ్ చేయంటారు, ఏమిటంటే అది ఏమిటి ఎలాగా, అది కూడా డౌట్ ఉంది కొంతమందికి. ముందు అది గుర్తించడం చాలా ఇంపార్టెంట్. అంటే శరీరం కాని జ్ఞానం ఏమిటంటే, అబ్బాయి నేను ఒక్క మాట ఊపిరి బిగబెట్టాను, ఊపిరి పీల్చు, హోల్డ్ చేయి, అప్పుడు ఏముంది? సైలెన్స్ ఉంటుంది, ఏమీ లేదు. అది జ్ఞానం. అంటే అలానే అలా కంటిన్యూస్గా చేయొద్దు, దాన్ని గుర్తించడానికి. అది ఎలా ఉంటుంది ఏమిటి అని నీకు డౌట్ వస్తే చెప్పడం కోసం చెప్తున్నాను నేను. అది జ్ఞానం, అది హోల్డ్ చేయాలి. కానీ సమస్య ఎక్కడ వస్తుంది? రెండు వస్తే ఆలోచనలు, లేకపోతే నిద్ర. చాలా మంది అందరికీ వచ్చేది కామన్ వస్తుంది, సహజం అది. ఇంకా నన్ను అడిగితే నిద్ర వస్తుంది అంటే ఒక ప్రోగ్రెస్ అని చెప్పాలి. ఎందుకంటే ఆలోచన ఆ డోర్ మూసేస్తే ఈ డోర్ తెలుసుకుంటుంది. అంటే నువ్వు ఆలోచనలు ఆలోచనలు ఆగిపోతేనే నిద్ర వస్తుంది నీకు. సడన్గా రోడ్డు మీద కూర్చొని నిద్రలో కలగాలంటే నువ్వు చాలా మంచి కంట్రోల్ సాధించావు అనమాట. సో ఈ రెండు సమస్యలు ఉన్నాయి. సో ఫస్ట్ నిద్ర చూద్దాం ఎప్పుడైనా. ఎందుకంటే చాలా అలసిపోయి నువ్వు జ్ఞానం చేస్తే నిద్ర వస్తుంది, రావచ్చు. నిద్రపోయి మెలిచికు కంటిన్యూ చేయి, దానికి ఏముంది, దాంట్లో భాగమే అది. ఓకే, ఆలోచనలు రాకుండా ఉండాలంటే సాధనలో ఇది నాకు ఫ్రాన్సిస్ లూసిల్ అని ఒక అతను, వెస్టర్న్ అతను, మన రమణ మహర్షి దానివల్ల చాలామంది ఇందాక మనం అనుకున్నాం కదండి, ఈ అద్వైతంలో రాకపోయినా మామూలుగా జీవితంలో ఎలాగ ఆనందంగా గడపాలి. దానికి ఒక మార్గం ఉంది. ఇది నువ్వు కర్తవు కాదు, నువ్వు చేసేవాడు నేను కాదు, నేను కర్తను కాదు అని అనుకుని నువ్వు చేయవలసినవన్నీ చెయ్యి. నీకు ఏ ఆలోచన వస్తే చెయ్యి, ఏ ఫలితం వస్తే స్వీకరించు. స్వీకరించేటప్పుడు ఆ పని చేసేటప్పుడు నువ్వు నీ యాక్చువల్గా చేసింది నేను కాదు అని నమ్ము. ఇది నమ్మితే సాధ్యం. అది ఇక్కడ కూడా ఈ సాధనలో కూడా అది కనుక దృఢపడితే నీకు ఆలోచనలు డిస్టర్బ్ చేయవు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చింది, భగవంతుడు నేను జరుగుతుందని ఎందుకు వరి ఇప్పుడు అనుకుంటే అది గుర్తుకొస్తుంది, నీకు ఆలోచన విడిపోతుంది. నీకు ఇది నమ్మకం లేదని కూడా నేనేం చేయాలి, వాడితో మాట్లాడి వీడితో మాట్లాడాలి, ఇందులో కొట్టుకుంటాం, వెళ్ళిపోతాం. సో నీకు ఈ ధ్యానం బాగా సాగాలి అంటే, నిధిధ్యాసన అంట, ఇది సాగాలి అంటే ఒకటి ముందు నమ్ము దృఢంగా, నీ జీవితంలో నువ్వు కర్తవు కాదు, ఏది జరుగుతున్నా అది నీకు వచ్చే ఆలోచనలు కూడా అక్కడి నుంచి వస్తున్నాయి అని నమ్ము. ఇలా నమ్మితే ఏమవుతుందంటే, అది నమ్మితే ఇది సాధన బాగా సాగుతుంది. మహర్షి విచారణ విశ్లేషించే వాళ్ళు కూడా వస్తారు. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందో చూడమన్నారు మహర్షి, ఎక్కడి నుంచి వస్తుందో చూస్తుంది, అది అందులో ఏమైపోతుంది అండి. ఇంకోటి ఏమంటే ఆలోచనలు అంటే మనసు, అది నాశనం చేయాలి అని. ఇప్పుడు ఈ ఆలోచన చాలా, అసలు ఎప్పుడైనా కూడా ఏదైనా ట్రబుల్ పెడుతుంటే ఆలోచనలు సాక్షిగా చూడాలి అని కొంతమంది, వీటిలో కొంత క్లారిటీ ఇవ్వాలి. ఆలోచనల్ని సాక్షిగా చూడడం కుదరదు. ఎందుకంటే నువ్వు ఆలోచనలో ఉండగా అది ఆలోచన అని తెలియదు. ఇది గొప్ప రహస్యం అండి. ఇది మీరు ఓ జపం చేద్దాం అనుకున్నారండి, ధ్యానం అయితే శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అని మీరు ఒక జపం చేద్దామని మొదలుపెట్టారు. ఈ జపం చేస్తూ ఉండగా అలా మీకు తెలియకుండా ఇది డ్రాప్ అయిపోయింది, ఏదో ఆలోచన వెళ్ళిపోయిన తర్వాత సడన్గా గుర్తుకొస్తుంది మీకు మళ్ళీ. అంటే ఆ ఆలోచన అయిపోయిన తర్వాత అయ్యో నేను జపంలో ఉన్నాను కదా అని అది బ్రేక్ అయిన తర్వాతే నీకు తెలుస్తుంది. ఆలోచన అయిపోయిన తర్వాత కానీ మళ్ళీ ఇంకోటి రావచ్చు, అదే విషయం దట్స్ ఏ డిఫరెంట్ మ్యాటర్. కానీ ఆలోచనలో ఉండగా నీకు అది ఆలోచన అని తెలియదు. అది ఎలాంటిదంటే, నీకు నిద్రలో ఉండగా అది నిద్ర అని తెలియదు, కళలో ఉండగా కళ అని తెలియదు. అది ఎలాగో ఇది అంతే. సో దాని గురించి వర్రీ అవ్వకు, వచ్చేసేయి, మళ్ళీ కంటిన్యూ చేయి. తర్వాత ఇంకోటి ఆలోచనలు యాక్షన్కి పురుగొలిపి అయితే, ఆవిడ సపోజ్ ఆవిడ ఒక వెళ్ళాలి ధ్యానం కూర్చుంది, పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయింది, గుర్తుకొచ్చింది, వెంటనే వెళ్ళి చేస్తుంది, తప్పదు. అది యాక్షన్ అవసరం అక్కడ. అలాంటి ఆలోచన తప్పదు. అవి కాకుండా మిగతావన్నీ జనరల్గా వచ్చే ఆలోచనలు ఏంటంటే మీ సాధనలో గతం గురించి కానీ
భవిష్యత్తు గురించి కానీ. సో గతం యూస్లెస్, ఏమీ లేదు. గతం కళే. కళకి మెలకువలో కళ ఎగ్జాంపుల్ ఏంటి? గతం అండి, గుర్తుపెట్టుకోండి. మెలకువలో ఉండగా మీ కళ ఎగ్జాంపుల్ కావాలంటే మీరు గతం గురించి ఆలోచించండి, అది కళ. సో దాని ఉపయోగం లేదు. సో ఇవి కొంత కొత్తలో ట్రబుల్ పెడతారండి ఇవన్నీ కూడా. కొంత నిలబడేవాడు మీకే ఆ సులువు తెలుస్తుంది, నిలబడుతుంది. అది ఇట్ డిపెండ్స్ అపాన్ ఇక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ ఏముంది. ఈ జిడ్డులు అనకపోతే అయ్యో ఆరైపోయింది మళ్ళీ హారతి ఇవ్వాలి ఇవన్నీ అంటే కుదరదు. కానీ ఒకటి, ఎవరైతే మిమ్మల్ని ఇదంతా చేయమన్నారో వాళ్ళు గైడెన్స్ ఇస్తారు, అంటే నిరుత్సాహపడక్కర్లేదు, సాధన చేయాలి. చేస్తే మీకు చాలా ఇలా అరిచేతిలో ఉసిరికాయ అంటారు, అట్లా తెలుస్తుంది. ఇదంతా వ్యాపించే జ్ఞానం సడన్గా వస్తుంది, తెలిసిపోతుంది నీకు. అది ఇంకా అది అప్పుడు వచ్చిన తర్వాత అది ఫస్ట్ స్టేజ్. వ్యాపించి ఉంది అని గుర్తింపు రావాలి. అది ఎలా వస్తుంది? నిధిధ్యాసన. నిధిధ్యాసన అంటే నేను అనే జ్ఞానాన్ని హోల్డ్ చేయడము. అది ఎంతకాలం అంటే ఎంత వీలైతే ఎంతకాలం అయితే అంత చేస్తూ ఉండాలి. అంతకన్నా షార్ట్ కట్ ఏమీ లేదు. ఇది అయిన తర్వాత, ఈ సాధన అయిన తర్వాత మేము ఎలా విశ్లేషించుకుంటామంటే జ్ఞానం కదా, జ్ఞానానికి ఆకారం లేదు, ఇది కంటిన్యూ చేయొచ్చు. మామూలు ఆకారం లేదు, వ్యాపించే ఉంది కదా ఆకాశంలాగా. సో జ్ఞానం వ్యాపించే ఉంది అనేటువంటి ఆ విశ్లేషణ కూడా చేసుకోవచ్చు. చేసుకుంటే దానికి ఇది సప్లిమెంట్ అయ్యి ఇది అవుతుంది. అది సో మీరు అక్కడికి వచ్చారు.